మహాదేవ శ్రీమాత్రే నమః. టుడే టుమారో ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులతో మరి ఈరోజు చక్కగా కూడా రావి చెట్టు ఇక్కడ వేప చెట్టు జమ్మి చెట్టు ఇక్కడ దేవాలయం మీద మనకు ఉన్నటువంటి ఏర్పడినటువంటి యొక్క ఎంతో పవిత్రమైనటువంటి స్థలం నుండి మీకు ఈ వీడియో చేయడం జరుగుతున్నది. ఎందుకు అంటే నేను ఎప్పటి నుండో కూడా ఇక్కడ ఒక వీడియో చేయాలి అని చెప్పి అనుకోవడం జరుగుతుంది. అది ఫిబ్రవరి నెలకు సంబంధించి రాశి ఫలాలు కావడం ఎంతో విశేషం. కనుక ఎందుకు అంటే రాశి ఫలాలు అనేటువంటిది చెప్పేది నేనైనప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా చెప్పుతూ ఉన్నటువంటి వారు సరస్వతి అమ్మవారుగా, అదేవిధంగా మీ యొక్క గురువు గారిగా, అదేవిధంగా చక్కగా కూడా అమ్మవారు పలికిస్తుంది అనేటువంటి భావన కొద్దీ మీరు అర్థం చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు ఉంటాయి. గ్రహచారం వేరు, గోచారం వేరు అనేటువంటి విషయాన్ని ప్రేక్షకులు గమనించండి దయచేసి. ఎందుకు అంటే ఇవన్నీ కూడా మనం చెప్పేదంతా కూడా కేవలం గోచారానికి సంబంధించి. గ్రహచారం అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీరు జన్మించినప్పుడు ఏర్పడ్డటువంటి ఆ యొక్క లగ్నము, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఏదైతే ఉంటుందో అప్పుడు ఏర్పడినటువంటి లగ్నము, ఆ దశ మహర్దశలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా నిజము. ఇది ఏమిటి అంటే అది మీకు 75 to 85% కరెక్ట్గా మీకు రిజల్ట్ ఇస్తుంది. ఈ గోచారం అనేటువంటిది మనకు 35 to 40% మందము రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కనుక భక్తులు ఈ విషయాన్ని అర్థం చేసుకొని చక్కగా కూడా మరి ద్వాదశ రాశులకు సంబంధించి మరి మేషరాశి నుండి మీనరాశి వరకు మరి యొక్క ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉంది, ఎవరికి మంచి జరుగుతుంది, ఎవరికి లాభదాయకంగా ఉంది, మరి ఎవరికి వివాహాలు జరుగుతున్నాయి, వివాహాలు సెట్ అవుతున్నాయి, మరి ఎవరికి శుభప్రదము, ఎవరికి కాస్త గడ్డు కాలము అనేటువంటి విషయాన్ని గురించి చర్చించుకుందాం. కుంభరాశి 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ఫలితాలలో కుంభరాశి దాకా రావడం జరిగింది. మరి కుంభరాశిలో లగ్న శని ఏర్పడింది మీకు. అదేవిధంగా 3వ స్థానంలో గురువు ఉండడం చేత మార్కెట్లో మంచి పేరు, అదేవిధంగా మీరు చేసేటువంటి వ్యాపారంలో మంచి సంపాదన, ఇంకను అంటే ఇక్కడ మీరు ధర్మంగా సంపాదించుకున్నట్టయితే వ్యాపారము మంచి ఫలితం ఉంటుంది. ఇక్కడ ఒక మాట మాట్లాడడము, మరలా అక్కడ వెళ్ళి మరొక మాట మాట్లాడడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు వ్యాపారంలో. కనుక వ్యాపారానికి సంబంధించి కానీ జాబ్లో కూడా మీ జాబ్ ఏమిటి అంతవరకు చేసుకొని చూసుకొని బయటికి రావాలి మీరు. అంతేగాని అతను అట్లా అని ఇతను ఇట్లా అని కానీ మీరు వాస్తవానికి చెప్పరు, సైలెన్స్గా ఉంటారు. మీ పని మాత్రమే మీరు చేసుకొని వెళ్ళిపోతారు. మీరు ఎవరి విషయాలలో ఇంటర్ఫేర్ కారు. కానీ కొన్ని సందర్భాలలో చెప్పలేం. కనుక నేను ముందే చెప్తూ ఉన్నాను. కనుక ఎవరి విషయాలలో కూడా మీరు ఇంటర్ఫేస్ కాకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉన్నాయి. కానీ ఒక హెల్త్ రిలేటెడ్ మాత్రం ప్రాబ్లమ్స్ గోచరిస్తూ ఉన్నాయి. ఆ ఒక్క హెల్త్ రిలేటెడ్ ఇబ్బందుల నుంచి మీరు ఎదుర్కోవాలి అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకను దుబారా ఖర్చు గోచరిస్తూ ఉంది. చాలా జాగ్రత్త అవసరం. డబ్బు వృధా, అదేవిధంగా దుర్వ్యయం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ధర్మం కోసం ఖర్చు చేయండి, పర్వాలేదు. మోక్షము పుణ్యము కూడా దొరికేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. దుబారా ఖర్చు మాత్రము గోచరిస్తూ ఉంది. జాగ్రత్త వహించడం అవసరము. అదేవిధంగా ఇంకను చూసుకున్నట్టయితే ఖర్చులు వైద్య నిమిత్తం మీకని కాదు ఎవరికైనా కూడా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. జ్ఞానము కావచ్చును, మంత్ర తంత్రానికి సంబంధించినటువంటి జ్ఞానము సద్వినియోగపడేటువంటి విధంగా ఖర్చు చేసుకోండి. కాస్త హెల్త్ రిలేటెడ్, స్కిన్ రిలేటెడ్ ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి యొక్క గురువు 3వ స్థానంలో ఉండడం వలన సోదరిమణులతోటి చక్కటి ఫలితాలు ఉంటాయి. మొత్తంగా కాస్త ఇమ్యూనిటీ ప్రభావము లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. పాదాలకు సంబంధించి జాగ్రత్త. బండి నడిపేటప్పుడు కానీ లేదా వెహికల్ నడిపేటప్పుడు కానీ చూస్తూ నడపండి. నడుచుకుంటూ వెళ్ళేటువంటి సందర్భమైనా, ఇంట్లో అయినా కూడా తిరిగేటువంటి సందర్భంలో అయినా బీ కేర్ఫుల్. చాలా 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 జాగ్రత్త వహించండి కుంభరాశి వారు. ఇంకను కుంభరాశి వారు ఏమిటి అంటే
మీ కోపము వస్తే ఎక్కువసేపు ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక అలా ఎక్కువసేపు రాకుండా ఉండడానికి మీరు ఖచ్చితంగా కూడా శని భగవానునికి ప్రతి శనివారము కూడా నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోండి. కుదిరితే శని సంబంధిత పాశుపతం చేయించుకోండి. రెండో దశలో ఉన్నారు మీరు. 2.5 సంవత్సరాలు మాత్రమే అయిపోయాయి. ఈ 2.5 సంవత్సరాలలో అంటే 3 సంవత్సరాలలో మనీ లాస్ అవ్వడం కానీ లేదా ప్లస్ అవ్వడం కానీ జరిగి ఉండాలి మీకు. మనవారెవరు బయటవారెవరు అనేటువంటిది తప్పకుండా కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఒకే ఇంటిలో కుంభరాశికి సంబంధించినటువంటి భార్యాభర్తలు ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా జాగ్రత్తగా ఉండండి మీరు. లేదా కుంభరాశి ఒకరిది, మకర రాశి ఒకరిది, లేదా మీనరాశి ఒకరిది అయినా కూడా బీ కేర్ఫుల్. చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. ఏదో పంతులు గారు అంతా నెగిటివిటీ చెప్తున్నారు, అయ్యో అనేటువంటి ఆలోచన వద్దు. ఎందుకంటే ఉంది ఉన్నట్టుగా చెప్పుకోవడం ధర్మం. గురుగ్రహం మీకు బాగుంది, మంచి ఫలితాలు ఇస్తాడు. కనుక శని మీకు లగ్నంలో ఉంది కనుక యాక్సిడెంట్స్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి. అదేవిధంగా గొడవలు ఎక్కువగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా నువ్వు కూడా చూసుకున్నట్టయితే మధ్యవర్తిత్వానికి మాత్రం వెళ్ళకండి దయచేసి. నేనున్న అతని తరపున అనేటువంటిది కానీ, షూరిటీస్ కానీ, సంతకాలు కానీ ఇలాంటివి ఏవి కూడా మధ్యవర్తిత్వానికి పోకుండా ఉండండి. మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క కుంభరాశి వారికి షేర్స్, లాటరీకి సంబంధించినటువంటి వారు జాగ్రత్త వహించడం అవసరం. ఈ యొక్క బుధుడు వస్తున్నాడు, పెద్ద మొత్తంలో మీకు లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. బీ కేర్ఫుల్. ఇంకను యొక్క కుంభరాశి వారికి సంబంధించి వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ వివాహం జరిగింది, మేము డివోర్స్ దాకా వెళ్ళిపోతున్నాం అనేటువంటి సందర్భం ఉంటే తప్పకుండా నాకు కాంటాక్ట్ కండి. లేదు చిన్న చిన్న గొడవలు అవుతూ ఉన్నాయి అనేటువంటి వారికి కూడా ఒకసారి మీ యొక్క బర్త్ చార్ట్స్ చెక్ చేసుకోండి. ఎవరు కూడా ఒకసారి ఒక వివాహం జరిగింది అంటే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులుగా భావన చేసుకోవాలి, చక్కగా ఉండాలి కలిసిమెలిసి. గొడవలు ఎవరికి కావు, అందరికీ అవుతాయి. నాకు కూడా గొడవలు అవుతాయి, అందరికీ అవుతాయి. అన్యోన్యంగా ఉండాలి, అర్థం చేసుకోవాలి, మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకోవాలి, చక్కగా ముందుకు వెళ్ళాలి. ఆధ్యాత్మికమైనటువంటి ధోరణితో ఆలోచించుకోండి. కోపం అనేటువంటిది ఇవాళ కాసేపు ఉంటుంది, తర్వాత కనుక చక్కగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. భార్యాభర్తలు కలిసి ఉండేటువంటి ప్రయత్నం చేయండి. పార్ట్నర్షిప్లో ఉండేటువంటి వ్యాపారంలో కూడా ఇబ్బందులు వస్తున్నాయి అనుకునేటువంటి వారు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి, మంచి రెమెడీ చెప్తాను. మొత్తం మీద కుంభరాశి వారికి కాస్త పర్వాలేదు. మహాదేవ శ్రీమాత్రే నమః.